వెల్కమ్ టు కీటాక్స్. పార్టీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాస్తవాన్ని బయట పెడుతున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి. కాకపోతే మీడియాలో వచ్చిన కోణంలో కాదు, అసలు యాంగిల్ మరోటి ఉంది అనేది కాస్త లోతుగా చూస్తే అర్థమవుతుంది. ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి అని ప్రత్యేకంగా చంద్రబాబు చెప్పడం వెనుక అసలు కారణం ఏంటి? ఎందుకంటే సెంటర్ ఈజ్ వాచింగ్ us. కేంద్రం మన మీద కన్నేసి ఉంచింది. అలా కన్నేసి ఉంచితే ఏమవుతుందో మనం చూద్దాం డీటెయిల్డ్గా. దిస్ ఈజ్ కీటాక్స్. ఢిల్లీలో పార్లమెంటులో టీడీపీ ఎంపీల పనితీరు అద్భుతంగా ఉంది అని చెబుతూనే జగన్ తీరుని ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి అని ప్రత్యేకంగా చెప్పడం దేనికి సంకేతం? పనితీరు బ్రహ్మాండంగా ఉంటే మరీ ప్రత్యేకంగా ఒక ఎజెండాని తీసుకుని ఎండగట్టండి అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? సరే, జగన్ ఆరితేరిన నేరగాడు అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టినట్టుగా అలాంటి ఎలిగేషన్స్ ఎన్నైనా చేయొచ్చు. కేసులు విచారణలో ఉంటే, బెయిల్ మీద ఉంటే ఆరితేరిన నేరగాడు అయితే గనక ఏడీఆర్ లాంటి రిపోర్టులు చెప్తున్న ప్రకారం దేశంలోనే 3వ స్థానంలో ఉన్నాం మనం కూడా. 22కి పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. ఎలాంటి పరిణామాల్లో మనం స్టేజ్ తెచ్చుకున్నాము అనేది కూడా గత 30 ఏళ్లుగా రాజకీయ వాస్తవాలు తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. సరే, దట్స్ అ పార్ట్. దాన్ని అట్లా ఉంచి అసలు చంద్రబాబు ఇలా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి అని చూస్తే గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాల్ని రివైండ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి, మద్యం ఆరోపణల పేరుతో జగన్ని అరెస్టు చేసేందుకు తాను రంగం సిద్ధం చేశాను అని ఢిల్లీకి చెప్పినప్పుడు అటువైపు నుంచి వచ్చిన రెస్పాన్స్తో పరిణామాలు, ఈక్వేషన్లు అన్నీ మారిపోవటం అనేది ఒక 4 నెలల కిందట, 3 నెలల కిందట మనం చూసాం. అంటే మీరు గనక అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటే రాజకీయం మీ చేయి దాటిపోయే అవకాశం ఉంది అనే ఢిల్లీ నుంచి వచ్చిన సూచనలతోనే చంద్రబాబు వెనక్కి తగ్గారు అనే చర్చ అప్పట్లో రాజకీయ వర్గాల్లోనే కాదు, జనంలోనూ గట్టిగా జరిగింది. ఇక ఆ తర్వాత జగన్ పర్యటనల విషయంలో నిర్బంధాలు పెట్టడము, హెలీప్యాడ్ ఇవ్వకూడదు అని చెప్పి స్థానికంగా ఒత్తిళ్లు చేయడం లాంటి పరిణామాల మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఢిల్లీకి చేరిన తర్వాత లెక్క ఒక్కసారిగా మారడం చూసాం. అందుకోసమే మొన్న చిత్తూరు పర్యటన విషయంలో ప్రభుత్వం చాలా ఆచితూచి ఎలిగేషన్స్ చేసేందుకు కొత్త కోణాలని అన్వేషించడం మనం చూసాం. అంటే జగన్ పర్యటనల్ని అడ్డుకుంటే, ఆటంకాలు సృష్టిస్తే గనక అది రాజకీయంగా మీకే నష్టం అని కేంద్రం వైపు నుంచి, ఢిల్లీ వైపు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాతనే పరిస్థితి మారింది అనేది ఖచ్చితంగా వాస్తవం. ఇక అమరావతి 2వ విడత భూ సమీకరణాన్ని మనం మొదలు పెడితే రైతుల నుంచి వచ్చిన రెస్పాన్స్ రాష్ట్రానికే కాదు, ఢిల్లీ వరకు తాకింది. అంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మనం నెత్తికెత్తుకున్న ప్రాజెక్టు విషయంలోనే ఇలా ఉంది అంటే అసలు జనాభిప్రాయం ఏంటి అని ఢిల్లీ వాకప్ చేయడం కూడా మొదలైంది. అందుకోసమే ఇప్పుడు మన వాదన వినిపించండి, ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి అని ప్రత్యేకంగా చంద్రబాబు చెప్తూ ఉన్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పా, ఎంత అపరిమితమైన అధికారమైనా ఇవ్వండి, చంద్రబాబులో ఒక విధమైన అభద్రత, ఇన్సెక్యూరిటీ అనేది అలాగే ఉంటుంది. 2014 నుంచి 18 మధ్య కూడా అదే జరిగింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న, కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నా కానీ ఢిల్లీలో వైసీపీ ప్రాబల్యం పెరిగిపోయింది అనే భయం, అభద్రత ఎక్కువయ్యి బీజేపీతో సున్నం పెట్టుకోవడము, రాజకీయంగా టీడీపీ చావు దెబ్బ తినడము అనేది 2019 ఎన్నికల్లో చూసాం. ఇలాంటి అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టే గ్రౌండ్ రియాలిటీ ఎంత విభిన్నంగా ఉంది అనేది తెలుసు కాబట్టే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి అని చంద్రబాబు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రం ఈజ్ వాచింగ్ us. మరి కేంద్రం చూస్తూ ఉంటే గనక, ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తూ ఉంటే గనక ఈక్వేషన్స్, పరిణామాలు, రాజకీయం మారేందుకు అవకాశం ఉంటుందా అంటే ఉండొచ్చు. దాంట్లో చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 3 ఏళ్ల పదవీకాలం పూర్తి కావడము, మోడీ సక్సెషన్ ప్లాన్ లాంటివన్నీ ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్లో మార్పు వచ్చేందుకు కానీ, బీజేపీ గేరు మార్చేందుకు కానీ అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు. ఆ విషయం అందరికంటే ఎక్కువ చంద్రబాబుకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎండగట్టండి లాంటి ప్రకటనలు వస్తున్నాయి. దిస్ ఈజ్ వాస్తవం.